బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఈ నెల 25వ తారీఖు నుంచి సదరన్ స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. నేను ఎక్స్పెషల్లీ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మీద 15,000 రూపాయల పెన్షన్ పొందాలి అంటే ఎటువంటి అర్హత కలిగి ఉండాలి, సదరన్ సర్టిఫికేట్లో ఎటువంటి ఆ క్రైటీరియా పారామీటర్స్ ఉంటే మీకు 15,000 రూపాయలు వస్తాయి. అటు సదరన్ సర్టిఫికేటు మరియు ఫిజికల్గా మీరు ఎలా ఉండాలి, ఈ రెండు కూడా కంపేర్ చేస్తూ నేను వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 మందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 15,000 రూపాయల అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు పొందాలి అంటే వీడియో పూర్తిగా చూడండి, షేర్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. టాపిక్లో భాగంగా మనము ఈరోజు 15,000 రూపాయల పెన్షన్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి 15,000 రూపాయలకి ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ ఉండాలి, మెడికల్ సర్టిఫికేట్స్ కాదు. ఓకేనా. సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ 15,000 రూపాయలు పొందే కేటగిరీ పర్మనెంట్ డిజేబిలిటీ ఏంటంటే లోకోమోటర్ ఆర్థోపెడిక్. లోకోమోటర్ ఆర్థోపెడిక్. ఎస్, నా దగ్గర సదరన్ సర్టిఫికేట్ ఒకటి ఉంది. ప్రస్తుతం 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారి యొక్క సదరన్ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. దాన్ని మీకు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సదరన్ సర్టిఫికేట్లో ఏముంది, అదేవిధంగా మీ సదరన్ సర్టిఫికేట్లో మీకున్న డిజేబిలిటీ ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఓకేనా. సో లైవ్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు చెప్తుంటాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 15,000 రూపాయల పెన్షన్ పొందాలంటే సదరన్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పాను. మరి సదరన్ సర్టిఫికేట్ ఉండాలన్నాం, మరి ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏముందంటే ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ పర్మనెంట్ డిజేబిలిటీ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీ. ఏంటి ఆ కేటగిరీ అంటే లోకోమోటర్ ఆర్థోపెడిక్. ఫిజికల్ డిజేబిలిటీ ఉంది, ఫిజికల్ డిజేబిలిటీ ఉండాలి ఖచ్చితంగా. ఫిజికల్ డిజేబిలిటీ అది కూడా ఏంటి, ఫిజికల్ డిజేబిలిటీ లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉండాలి, ఫిజికల్ డిజేబిలిటీ. ఓకేనా. ఇది కంపల్సరీ. ప్రతి 15,000 రూపాయల పెన్షన్ పొందాలంటే ఈ కేటగిరీ మాత్రమే ఉండాలి. సార్ మరి ఈ కేటగిరీ కాకుండా మిగతా ఏమైనా ఉంటాయా ఆ ప్లేస్లో, లోకోమోటర్ ఆర్థోపెడిక్ అనే ప్లేస్లో ఇది కాకుండా ఇంకేముండొచ్చు అంటే ఇంకేముండొచ్చు అంటే 15,000 రూపాయలు పొందాలంటే లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉండాలి. మరి 4,000 రూపాయలు, మిగతావి 4 రూపాయలు పొందాలంటే ఖచ్చితంగా అక్కడ మనకి ఏముంటుందంటే విజన్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్లీనెస్, మల్టీ డిజేబిలిటీ, ఈ విధంగా ఉంటాయండి అక్కడ పర్మనెంట్ డిజేబిలిటీ కేటగిరీస్. వీటిలో ఏంటి కూడా 15,000 రూపాయలు ఇవ్వరు. ఓన్లీ ఒక లోకోమోటర్ ఆర్థోపెడిక్ కేటగిరీలో మాత్రమే, ఆ యొక్క పర్మనెంట్ డిజేబిలిటీలో మాత్రమే మనకి ఇక 15,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఓన్లీ లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉండి ఇచ్చేస్తారంటే ఎవరు, నేను చెప్పే ప్రతిదీ కూడా సాటిస్ఫై చేయాలి. అంటే చెప్పే ప్రతి పారామీటర్ మీకు మీ సదరన్ సర్టిఫికేట్లో ఉండాలి, మీకు ఫిజికల్గా కూడా ఉండాలి. సో ఓకే, మీ యొక్క సదరన్ సర్టిఫికేట్లో లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే మార్చి 25 నుంచి సదరన్ సర్టిఫికేట్ ఓపెన్ అవుతుంది కదా. ఎవరైనా 15,000 రూపాయల అర్హత కలిగి ఉన్నాం అనుకుంటే మీకు ఖచ్చితంగా అది లోకోమోటర్ ఆర్థోపెడిక్గా అంటే మీకున్న డిజేబిలిటీ ఏంటో మీరు ఖచ్చితంగా చూసుకోవాలండి. చాలా మందికి మెంటల్ ఇల్లీనెస్ ఉంటుంది, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది. చూసుకోండి అసలు ఏంటి మీ డిజేబిలిటీ ఏంటి, మీ పర్మనెంట్ డిజేబిలిటీ ఏంటి, ఫిజికల్ డిజేబిలిటీనే కాదా, అది కూడా లోకోమోటర్ ఆర్థోపెడిక్ కాదా చెక్ చేసుకోండి. 15,000 పొందాలంటే ఖచ్చితంగా లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉండాలి. నెక్స్ట్ అక్కడ ద డిజేబిలిటీ ఈజ్ ఇన్ రిలేషన్ టు హిజ్. అతనికి డిజేబిలిటీ ఎక్కడ కలిగి ఉన్నాడు అంటే ద డిజేబిలిటీ ఈజ్ ఇన్ రిలేషన్ టు హిజ్. ఆ రిలేషన్ అంటే లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉంది, కాల, చెయ్య, నడుమ అని సంథింగ్. ఫిజికల్ డిజేబిలిటీ అనేది ఎక్కడైనా ఉండొచ్చు కదా. సో ఇతనికి ఎక్కడుందంటే బైలేటరల్ లోయర్ లింబ్ బైలేటరల్ అంటే రెండు కాలుకి కూడా, ఒక కాలు కదండి, ఇందులో ఒక కాలు ఉంటే లోకోమోటర్ ఆర్థోపెడిక్లో ఒక ఓన్లీ సింగిల్ లోయర్ లింబ్ ఉంటే మాత్రం రాదు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉండి బైలేటరల్ ఖచ్చితంగా రెండు కాలుకి కూడా మీకు ఆ లోయర్ లింబ్లో డిసీజ్ వచ్చి ఉండాలి. ఓకేనండి. ఓకే, బైలేటరల్ లోయర్ లింబ్. ఓకే. అలాగే సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ. ఓకే, ఆ సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ అంటే ఏంటి అంటే ఈ డిజేబిలిటీ ఏంటి అంటే PPRP అంటే పోస్ట్ పోలియో రెసిడ్యువల్ పెరాలసిస్. ఓకేనా. సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ అండి అది. ఈ సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ రావడం గల కారణం ఏంటి అంటే కాజ్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి అంటే డిసీజ్ అండ్ ఇన్ఫెక్షన్. ఇది కూడా అంటే ఇక్కడ మీకు మెయిన్ పర్మనెంట్ డిజేబిలిటీ ఏంటి, లోకోమోటర్ ఆర్థోపెడిక్. ఓకే, లోకోమోటర్ ఆర్థోపెడిక్. ఆ పర్మనెంట్ లోకోమోటర్ ఆర్థోపెడిక్ డిజేబిలిటీ మీకు బైలేటరల్ లోయర్ లింబ్, ఇతనికి బైలేటరల్ లోయర్ లింబ్ రెండు కాళ్ళకి కూడా కింద వరకు కూడా అంటే మోకాల దాకా కూడా రెండు కాళ్ళు కూడా పనిచేయవు. ఎందుకు పనిచేయమంటే పెరాలసిస్, PPRP. ఓకేనా. పెరాలసిస్లో కూడా PPRP ఉండాలి. జస్ట్ పెరాలసిస్ ఉంటే సరిపోదు, పోస్ట్ పోలియో రెసిడ్యువల్ పెరాలసిస్ అయి ఉండాలి. దానికి కాజ్ ఆఫ్ డిజేబిలిటీ ఏముంది ఇక్కడ, డిసీజ్ అండ్ ఇన్ఫెక్షన్ ద్వారా అతనికి ఆ డిసీజ్ వచ్చింది అంటే పెరాలసిస్ వల్ల రెండు కాళ్ళు కూడా ఇది అయిపోయినాయి. సో ఇప్పుడు
కిందకి మళ్ళీ రీఅసెస్మెంట్ ఆఫ్ దీనికి కేస్ నాట్ రికమెండెడ్. రీఅసెస్మెంట్ అంటే మళ్ళీ దీన్ని పునఃపరిశీలించాలా, మళ్ళీ తను క్రాస్ చెక్ చేయాలంటే అవసరం లేదు. మనకి రీసెంట్గా చెక్ చేశారంటే 15,000 రూపాయలు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రీసెంట్గా అంటే 1 year నుంచి ప్రతి ఇంటికి వచ్చి డాక్టర్స్ వెరిఫికేషన్ చేశారు. కొంతమంది అయితే హాస్పిటల్ కూడా వెళ్ళారని చెప్తున్నారు కామెంట్స్ రూపంలో. మాక్సిమం 80-90% డాక్టర్స్ ఇంటికి వచ్చి 15,000 రూపాయలు నిజంగా వాళ్ళు కలిగి ఉన్నారా, అర్హత కలిగి ఉందా అని చెక్ చేసి మళ్ళీ కొత్త సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తద్వారా 15,000 రూపాయలు చాలా వరకు వాళ్ళకి 6,000 రూపాయలు కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో డిజేబిలిటీ ఓన్లీ సదరన్ సర్టిఫికేట్లోనే కాదు, ఫిజికల్గా కూడా మీకు ఉండాలి. అంటే డాక్టర్లో లోకోమోటర్ ఆఫ్ ద ఫిట్కు, పిపిఆర్పి, కాజ్ ఆఫ్ డిజేబిలిటీ ఇలా ఇచ్చేసి మొత్తం పర్సంటేజ్ 90%. ఇక్కడ ఏముంది, పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఇన్ దిస్ కేస్ 90%. అంటే మరి మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలి? 15,000 పొందాలంటే 85% మినిమం ఉండాలి. ఇంతకుముందు 80, దాన్ని ఇప్పుడు 85 చేశారు. మినిమం 85% ఉండాలి ఇప్పుడు పొందాలంటే 15,000 రూపాయలు. 85% అంతకంటే ఎక్కువ ఉండాలి. అంటే 86 ఉండాలి. మినిమం 85 అంటే 86 ఉండాలి. 86, 87, 88, 100 వరకు ఉండాలి. సో 86 ఉన్న వస్తుంది. సో ఇప్పుడు మనకి 85 అన్న అవ్వట్లేదని చాలా మంది చెప్తా ఉన్నారు. మన యొక్క సబ్స్క్రైబర్స్ అని 85 ఉంది, అయినా సరే దానికి కన్సల్ట్ చేయట్లేదు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అని అంటా ఉన్నారు. సో మీకు సదరన్ సర్టిఫికేట్ ఉంటే, సదరన్ సర్టిఫికేట్లు ఇవన్నీ అంటే లోకోమోటర్ ఆఫ్ ద ఫిట్కు, పిపిఆర్పి కాజ్ ఆఫ్ డిజేబిలిటీ, పిపిఆర్పి పోస్ట్ పోలియో రెసిడ్యువల్ పెరాలసిస్, ఈ తర్వాత మీకు కాజ్ ఆఫ్ డిజేబిలిటీ డిసీజ్ అండ్ ఇన్ఫెక్షన్ 90% ఇది పర్సంటేజ్ ఉంటే పెన్షన్ ఇచ్చేస్తారా 15,000 అంటే ఇవ్వరండి. మీరు అర్హత కలిగి ఉన్నారు, మీరు ఫిజికల్గా అలా ఉన్నారా లేదా అనేది డాక్టర్ చెక్ చేస్తారు. అది ఎలా అంటే మీరు ముందుగా మీరు యొక్క గవర్నమెంట్ మీ జిల్లా ఏరియా హాస్పిటల్ అంటే మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక ముగ్గురు డాక్టర్లు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి నిర్ధారించిన తర్వాత మళ్ళీ మీ యొక్క అంటే మరి ఎలా నిర్ధారిస్తారు సార్ అంటే ఖచ్చితంగా బెడ్ రిడన్ కానీ వీల్ చైర్ కానీ తో ఉండాలి. వీల్ చైర్లో ఉంటాం కానీ బెడ్ మీద ఉంటాం కానీ ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి, వీల్ చైర్, బెడ్ రిడన్. సార్ ఇక్కడ ఓన్లీ పీపీఆర్పీ అయినా అంటే ఓకే లోకోమోటర్ ఆఫ్ ద ఫిట్ అని ఉంది, ఓన్లీ పీపీఆర్పీకేనా అంటే పోస్ట్ పోలియో రెసిడ్యువల్ దానికి ఆ ఒక కాజ్ ఆఫ్ డిజేబిలిటీకి, ఆ ఒక సబ్ డిజేబిలిటీకేనా అంటే కాదండి. సో ఓన్లీ ఆ సబ్ డిజేబిలిటీనే కాదు, ఆ సబ్ డిజేబిలిటీ, సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ మూడింటికి ఇస్తారు. మూడింటికి నేను మనం చెప్పుకున్న పీపీఆర్పీ, తర్వాత మనకి యాక్సిడెంట్ విక్టిమ్స్, యాక్సిడెంట్లో వాళ్ళు కూడా ఇస్తారు. అలాగే విధంగా మస్కులర్ డిస్ట్రఫీ, ఈ 3 కేసెస్లో కూడా 15,000 ఇస్తారు. అంటే లోకోమోటర్ ఆఫ్ ద ఫిట్ ఉండి పీపీఆర్పీ కానీ ఓఆర్ లేదా మీకు యాక్సిడెంట్ విక్టిమ్స్ అని కానీ లేదా మస్కులర్ డిస్ట్రఫీ కానీ ఉండి 90% డిజేబిలిటీ ఉండి, పర్మనెంట్ డిజేబిలిటీ 90 అంటే నథింగ్ బట్ 86, మినిమం 85 అన్నాం కదా, 86, 87 నుంచి ఉండొచ్చు అప్ టు 100 వరకు. నేను చెప్పింది ఈ విధంగా మీరు ఇవన్నీ ఇలా కలిగి ఉన్నట్లయితే సదరన్ సర్టిఫికేట్లో 15,000 ఇస్తారంటే ఇవ్వటం కాదండి, మీరు అర్హత కలిగి ఉన్నారు. ముందు మీరు జిల్లా ఆసుపత్రికి వెళ్తారు, డాక్టర్ వెరిఫై చేస్తారు. తర్వాత మీ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే పిహెచ్సికి వెళ్తారు. అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కూడా దాన్ని సర్టిఫై చేయాలి. ఓకే, అటు జిల్లా ఆసుపత్రి కావచ్చు, ఇటు మండలంలో ఉన్న పిహెచ్సి కావచ్చు, ఇద్దరు కూడా సర్టిఫై చేసిన తర్వాత అక్కడ జిల్లా స్థాయిలో మీకు అక్కడ డిఎంహెచ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్ చేయించుకొని ఓటీపీ చెప్పిన తర్వాత అప్పుడు ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన వెంటనే 15,000 ఇస్తుందంటే కాదండి, గవర్నమెంట్ ఎప్పుడైతే 15,000 పెన్షన్ రిలీజ్ చేస్తుందో అవి మీకు వస్తాయి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ అండ్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. ఓకే, అందరూ కూడా అనుభవించాలి కానీ జై హింద్.